ఎవరిని పాడు చేస్తావు? అనేకులు పాడు చేస్తున్న వాళ్ళారా. యేసయ్యని అడుగు, యేసయ్యా నీకోసం సహాయం చేయడానికి వచ్చాడమ్మా. మేలును మోసుకొని వచ్చాడు యేసయ్యా, మేలును తీసుకొని వచ్చాడు యేసయ్యా. ఆనంది మధ్యన రక్తములో నిన్ను శుద్ధిపరిచి, సేవకులారా, సేవకురాలారా, సంఘ పెద్దలారా, మనుషుల దగ్గర నీవు మెప్పు పొందొచ్చేమో కానీ సర్వోన్నతి వారి దగ్గర న్యాయస్థానములో మనము తప్పక నిలబడాల్సి వస్తుంది కదా. యేసయ్యని అడుగుదాం, యేసయ్యని అడుగు. సేవకులారా, మనం యేసయ్యని అడుగుదాం. యేసయ్యా పాపిని, యేసయ్యా ఈ సరవిన్న గృహాలలో వాక్యం విన్న వాళ్ళారా, ఈ సముద్ర దేవుని వాక్యం విన్న అడుగు. యేసు పాపిని, యేసయ్యా పరిశుద్ధులతో కలవని స్థితిలో అనేకులు ఉన్నారు. ఈరోజు నీవే గుంపులో ఉన్నావు. యేసయ్యని అడుగు. చేతులు కట్టుకోవటం కాదు, ప్రభుత్వం నీ చేతులు ఎత్తు, నీ హృదయం ప్రభుత్వం తెరువు, నీ పాపాన్ని ఒప్పుకో. జ్ఞాపకం చేస్తాడు కదా ఆయన, నీ పాపమును జ్ఞాపకం చేస్తాడు కదా. నీకు తెలుసు, నీ కళ్ళ ముందు పాపం తెలుసు. యేసు సిలువలో తన కార్య రక్తము ద్వారా ఎన్ని దినాలు దురాప నీ గృహలో ఉంచుకుంటావు, ఎన్ని దినాలు నీ అంతరాత్మలో పాపాన్ని ఉంచుకుంటావు. యేసయ్యా అని అడుగు. యమనస్తులారా, ప్రభుత్వం తిరిగి అడుగు. ఆమేన్. యేసయ్యా, యేసు కనికరించని యేసయ్యని అడుగు, కనికరించని యేసయ్యని అడుగు, కటాక్షించని యేసయ్యని అడుగు. పరిశుద్ధాత్ముడా సిలువలో ప్రియ ప్రాణమున దారిపోసిన యేసయ్యా, యేసు నేను పాపినయ్యా. ఈ రోజు ఒకవేళ నువ్వు వస్తే నీ రాజ్యంలో ప్రవేశించడానికి నా దగ్గర అధికారం లేదు కదా. నీ సరవినటకు నా చెవులు పాపతో మూయబడి ఉన్నాయి. అడుగు యేసయ్యని అడుగు, యేసయ్యా అని అడుగు. అయ్యో యేసు, యేసు, యేసు మేలును తీసుకొచ్చిన వాడా, పాపము విడిచిపెట్టక నీ శక్తిని దయచేయి, దోషం విడిచిపెట్టక నీ శక్తిని దయచేయి. శాపం నుంచి తప్పింపడ కలిగి నీ స్వరం వింటున్నవాడమ్మా, నీ స్వరం వింటున్నవాడేసయ్యా, నీ స్వరం వింటున్నవాడేసయ్యా, నేను పిలుస్తున్నవాడేసయ్యా, నీ వైపు తిరిగిన వాడేసయ్యా. ఆ తట్టు నువ్వు తిరుగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యని అడుగు, యేసయ్యని అడుగు. ఆయన వైపు నీ చేతులెత్తి అడుగు. వ్యాధితో ఉన్నవా, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీ వ్యాధిని తొలగించేవాడు. క్రీస్తు యేసు నిన్ను స్వస్థపరచు కొరకై ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని అడుగు. గర్భ ఫలము లేక ఉన్న వాళ్ళారా, కుటుంబంలో సమాధానం లేకుండా వాళ్ళారా, దుఃఖముతో ఓదార్పు లేకుండా వాళ్ళారా, సమాధానం లేక అంగలార్చు ఉన్న వాళ్ళారా, నెమ్మది లేక కృంగిపోతున్న వాళ్ళారా, జీవితంలో శాంతి లేక అలిసిపోయిన వాళ్ళారా, యేసు మన కొరకు తీసుకొచ్చి నీ పరిశుద్ధమైన సమాధానమును. ఆమేన్. యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు. నా యేసు, నీ ప్రేమ నా నుండి పోకుండా సహాయం అడుగు. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మ ప్రతి హృదయంలో చూస్తున్నవాడా, ప్రతి హృదయ ఆశతో వచ్చిన వారు ప్రతి వారు చూస్తున్న తండ్రి, ఇప్పుడే వారు దుఃఖములకు ప్రతిఫలం దయచేసి, ఇప్పుడే వారి గాయములు కట్టి, ఇప్పుడే వారు అంతరాత్మను తెరిచి వారు ఏదైతే కన్నీరు కాల్చున్నారో అందుకు సమాధానం దయచేయి, అందుకు సమాధానం దయచేయి. ఎవరు నీ వైపు నీ చేతులెత్తున్నారో తండ్రి, ఎవరు నీ వైపు చేతులెత్తగలాడుతున్నారో యేసు కేక వేసి పిలుస్తున్నారు కదా, పాపిని అడుగుతున్నారు కదా, ప్రఖ్యాతముతో అడుగుతున్నారు కదా, అయ్యో నేను అనేక సార్లు పడిపోయిన వాడిని అడుగుతున్నారు కదా. సహోదరి, సహోదరుడా, ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అడుగు, నీకు సహాయం చెప్పుకున్నాడు. ఆమేన్, ఆమేన్. నీదు దయతో నాదు కవిని
దాటిపోకుమా. యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధాత్మడా, సిలువలో కార్చినట్టు ప్రతి వారిపై ప్రోక్షించి సిలువలో కార్చినట్టు ప్రతి వారిపై ప్రోక్షించి గాయములు కట్టండి, దుఃఖమును కొట్టివేయండి. యేసయ్యా, యేసయ్యా, యేసు, యేసు. పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మడా. పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వచ్చినమ్మా, పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వచ్చినది. పరిశుద్ధాత్మ దేవుడు మనమచ్చున్నాడు, పరిశుద్ధాత్మను మనమచ్చున్నాడు, పరిశుద్ధాత్మ మనమచ్చున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సోదరి సోదర, ప్రార్థన చేద్దాం. ఆయన వైపు నీ చేతులైతే ఒక్క నిమిషం అడుక్కో. నీ వ్యాధి కోసం అడుగుతావా? నీ కుటుంబ రక్షణ కోసం అడుగుతావా? ఆశతో నీ కన్నీరు చూస్తున్న దేవుడు పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదయా. నీ మహాకృపకే వందనాలు, నీ కనికరికే వందనాలు తెలుస్తున్నాను, నీ కటాక్షికే వందనాలు తెలుస్తున్నాను. జీవగల ప్రభు, నీ పవిత్ర పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభు తండ్రి, ఏ బిడ్డలైతే నీ వైపు చేతులైతే కన్నీరు కారుస్తున్నారు, ఏ నిబంధన రక్తంతో మమ్మల్ని తండ్రి కడుగుటకు వచ్చినవో, ఏ పాప బంధకొచ్చి విడిపించడానికి వచ్చినవో తండ్రి, ఏ దోషును తప్పించడానికి వచ్చినవో అయ్యా, ఏ బిడ్డలైతే ప్రతి వారి వ్యాధిని బట్టి, వారి రోగులను బట్టి, వారి కష్టం బట్టి అడుగుతున్నారో తండ్రి, ఒక్కసారి కనికరించండి, ఒకసారి కటాక్షం తెచ్చండి. వారికున్న క్యాన్సర్ వ్యాధులు చిడిపించండి, కిడ్నీ వ్యాధులు చిడిపించండి, షుగర్ వ్యాధులు చిడిపించండి, వారికున్న జబ్బు నుంచి తప్పించండి. సమాధానం లేని బ్రతుకు సమాధానం దయచేసి వారు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం చేస్తారు. ఇదిగో తండ్రి, ఆశతో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు, కానీ ఈ వారి కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ రాత్రి అంతా ప్రభు నీవు సహాయం చేస్తున్న
కూర్చున్నారు కదా, నిన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరిచి నీ కటాక్ష ప్రతి వారికి దయచేసి నీ కృపతో ప్రభు తండ్రి మా రక్తతో కూడా ఇక్కడ స్థలంలో నిన్న నీ ఆవరణ ప్రతి వారి బంధుమిత్రులు కూడా రక్షణ దయచేస్తాం. ఆశతో వచ్చిన ప్రతి వారు తాగుబోతు భర్తలకు రక్షణ, తాగుబోతు కుమారులకు రక్షణ, తాగుబోతుల కుమార్తెల రక్షణ, అయ్యా భర్తలు విడిచిపెట్టే లోకంలో పరుగులెత్తుతున్న వారికి రక్షణ కూడా సహాయం చేసి సమాధాన శాంతిని దయచేసి నీ కృపల సన్నిధిపై ప్రతి వారి పేరు దర్శించి కనికరించి కటాక్షించి దీవించి నీ కృపతో కరుణించమని, నీ కటాక్షం దైత్యమని, యేసయ్యా నీ పరిశుద్ధం మీరే కరుణించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.